సాగర నగరంలో కుర్రకారు పెడదోవ పడుతున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ను వేధిస్తున్న బైక్ రేస్ పోకడలు వైజాగ్ వైపు కూడా మల్లుతున్నాయి. బైక్ కార్ రేసింగ్లు అంటూ యూత్ వేగంతో పోటీ పడుతూ జీవితాలను చెడు వ్యసనాల వైపు పరుగులు పెట్టిస్తున్నారు. కాలంతో పాటే యువత అభిరుచుల్లో మార్పులు రావడం ఇప్పుడు కొంతమంది జీవిత గమనానికే శాపంగా మారింది. ప్రమాదాల గురించి ఆలోచించకుండా మనస్సుకు తోచినట్టు ఇష్టానురాజ్యంగా రేస్ పిచ్చితో జీవితాలను నాశనం చేసుకుంటూ కడుపు కోతకు కారకులవుతున్నారు. వైజాగ్లో రేస్ కల్చర్పై వీబీసీ ఆన్ టీవీ స్పెషల్ రిపోర్ట్. విశాఖలో బైక్లు పట్టుకుని రిస్క్తో కూడిన విన్యాసాల కోసం యూత్ వెంపర్లాడుతున్నారు. నగరంలో లేని సంస్కృతిని తెచ్చి జీవితాలను నాశనం చేసుకుంటూ పేరెంట్స్ కి కడుపుకోత మిగులుస్తున్నారు. ఎక్కడో స్టంట్లు రేసింగ్లు జరుగుతున్నాయని, ఎవరో నడిపారని, తాము కూడా అలాంటి విన్యాసాలే చేయాలని ఉబలాట పడుతున్నారు. మరికొందరైతే స్నేహితుల వద్ద ప్రత్యేక గుర్తింపు కోసం, గొప్ప కోసం రేసింగ్లకు దిగి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. బైక్ కార్ రేసింగ్లు చేయాలంటే ప్రత్యేకమైన ట్రాక్ అవసరం. అలాగే రేసింగ్ లో పాల్గొనేవారు నిపుణుల వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. నిపుణులైన వ్యక్తుల పర్యవేక్షణలో మాత్రమే రేసింగ్లు చేయాల్సి ఉంటుంది. దీనికి పోలీస్ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే నగరంలో జరుగుతున్న రేసింగ్లన్నీ దాదాపు అనధికారికంగానే జరుగుతున్నాయి. ఖాళీ రోడ్లపై రాత్రి పగలు తేడా లేకుండా స్పీడ్ బైక్లతో అలజడి రేపుతున్నారు. ఎన్నిసార్లు పోలీస్ హెచ్చరికలు జారీ చేస్తున్నా వీరు క్రేజీ తీరు మారటం లేదు. ఇక రేసింగ్లంటే ప్రస్తుతం ప్రత్యేకమైన ట్రెండ్ ఉంది. తరచూ ఎక్కడో ఒక చోట రేసింగ్లను నిర్వహిస్తుంటారు. దీంతో నగరానికి చెందిన యువత బైక్ కార్ రేసింగ్లపై ఆసక్తి చూపుతున్నారు. యువత అభిరుచికి తగ్గట్టు వాహనాల తయారీ సంస్థలు కూడా స్పోర్ట్స్ స్పీడ్ బైక్లను మార్కెట్లోకి దింపుతున్నాయి. ఇవే ఇప్పుడు కుర్రకారుకు బడా బాబుల బిడ్డలకు ఫ్యాషన్ గా మారి రేస్ల మోజు పెంచుకుంటున్నారు. హై పవర్ స్పీడ్ బైక్లపై ఫీట్లు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇక వైజాగ్ నగరంలో బైక్ రేసింగ్లకు బీచ్ రోడ్డు, హనుమంతవాక, అడవివరం, బీఆర్టీఎస్ రోడ్లు వేదికలుగా నిలుస్తున్నాయి. బీచ్ రోడ్డులో కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు, హనుమంతవాక నుంచి అడవివరం వరకు బీఆర్టీఎస్ రోడ్డుల్లో రాత్రి 10 గంటలు కాగానే నగరానికి చెందిన యువకులు గుంపులుగా చేరతారు. అప్పటి నుంచి తెల్లవారుజాము వరకు ఆయా రహదారుల్లో రేసర్ల హడావిడితో జాతరను తలపిస్తుంది. ఆయా రోడ్లపై వాహనాల రద్దీ తగ్గగానే తమ రేసింగ్ల పర్వానికి శ్రీకారం చుడతారు. ఎదురుగా వచ్చే వాహన చోదకులకు ఒళ్ళు గగురు పొడిచేలా తమ వాహనాలతో స్టంట్లు చేస్తుంటారు. అంతేకాకుండా ఒక్కసారిగా వాహనం వేగాన్ని పెంచడంతో పాటు జిగ్జాగ్లు, స్నేక్ జాగ్లు, బర్న్ స్టంట్లు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల అదే సమయంలో ప్రయాణించే వాహన చోదకులు ఆందోళనకు గురి కావడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. పోలీసులు ఎప్పుడో తప్పితే వీటిపై నిరంతర నిఘా ఉంచకపోవడం రేసర్లకు వరంగా మారుతున్నది. రేసింగ్ల కారణంగా ప్రమాదాలకు గురై అంగవైకల్యానికి గురైన వారు, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఈ రేస్ జాడ్యంపై పోలీసులు ఒక పక్క కేసులు పెడుతున్నా యూత్ కు ఈ హెచ్చరికలు చెవికి ఎక్కడం లేదు. దీంతో పోలీసులు ఈ రేస్ పోకడలపై ప్రత్యేక దృష్టి సారించి నిఘా పెంచారు. ఏదైతే అన్వేరింగ్ హెల్మెట్స్ మీద రెగ్యులర్ గా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే తర్వాతను గతంలో ఐసోలేటెడ్ ప్లేసెస్ లో వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. ఎక్కడైతే కొద్దిగా జనసంచారం తక్కువగా ఉండి తర్వాతను ఈ రోడ్స్ అయితే ఎక్కడైతే ఫ్రీగా ఉన్నాయో ఆ ఏరియాలో కొద్దిగా వాళ్ళు చూస్ చేసుకొని అక్కడ రేసింగ్ గతంలో చేశారు. ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడైతే కంప్లీట్ గా కంట్రోల్ లో ఉంది. ఎక్కడ రెగ్యులర్ గా స్పెషల్ డ్రైవ్ నైట్ టైం కూడా కండక్ట్ చేస్తున్నాము. దాని మీద రెగ్యులర్ గా టీమ్స్ గట్రా స్పెషల్ డ్రైవ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దాని మీద యాక్షన్స్ అయితే తీసుకుంటున్నాం మేము. అంటే బీఆర్టీఎస్ అని అంటే ఓన్లీ వాళ్ళు చూస్ చేసుకుంటారు తప్ప కానీ అంటే ఎక్కడైతే ఐసోలేటెడ్ ప్లేసెస్ చూస్ చేసుకుంటారు. స్పెసిఫిక్ గా పలానా ఏరియా అని చెప్పి చెప్పలేము. అంటే ఈ రుషికొండ ఏదైతే ఇన్సైడ్ కానీ లేకపోతే ఐసోలేటెడ్ ఏరియా ఏదైతే ఉందో బీచ్ రోడ్ ఏదైతే ఉందో అది చూస్ చేసుకుంటారు తప్ప కానీ పలానా
ప్లేస్ అని చెప్పేసి మనం చెప్పలేము కదా. ఏదైతే యూత్ తర్వాత ఈ రేసింగ్ లో పార్టిసిపేట్ చేసినారో వాళ్ళంతా పేరెంట్స్ కూడా పిలిపించి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పటికి కూడాను మాకు మా సైడ్ నుండి మరి ఈ పేరెంట్స్ కూడా ఒకటే చెప్తున్నాము, ఏదైతే ఈ జూక్ బైక్స్ కానీ ఏదైతే స్పోర్ట్స్ బైక్స్ కానీ కొన్ని పిల్లలకి ఇవ్వద్దనే చెప్తున్నాం మేమైతే మాత్రం. ఈ రేసుల్లో దీనిలో పాల్పడినట్లయితే మాత్రం వాళ్ళ మీద కేసులు గట్టి నమోదైనట్లయితే ఫర్దర్ గా మరి సరైన ఫ్యూచర్ ఉండదని చెప్పేసి కూడాను తర్వాత తల్లిదండ్రులకి మా సైడ్ నుండి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము.